కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోతుంది. వీళ్ళు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు సరిగ్గా చేయట్లేదు. అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేముంటంటే మేము సంక్షేమం చేసుకుంటానే డెవలప్‌మెంట్ కూడా చేస్తున్నాము. కొన్ని కంపెనీలు టీసీఎస్ లాంటి కొన్ని కంపెనీలు కూడా మేము తీసుకొస్తున్నాము. ముఖ్యమంత్రి గారు దావోస్ ఎళ్లారు. అక్కడి నుంచి ఇయన్నీ కూడా అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం 1 ఇయర్ దాని మీద ఒక సీనియర్ పొలిటీషియన్‌గా మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తుంది కదా ఇవన్నీ మొత్తం దీంట్లోనే అంటారు. దీంట్లోనే వస్తాయి. ఇంక ఈ పోను ఏముంది అభివృద్ధికి? అభివృద్ధి అంటే పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించితే అభివృద్ధి కాదు కదా. అవి ఏముంది, పరిశ్రమలు వస్తారు, వాళ్ళు వ్యాపారస్తులు, ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ పరిశ్రమ స్థాపించుతారు. అంతేగాని పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పరిశ్రమలు రావు. ఒకవేళ ఒక పరిశ్రమ పెట్టినారనుకోండి, ఏమవుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటే కానీ ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి ఏముండదు కదా. ఊరిక పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి జరగదు. ఓకే. ఇతర కార్యక్రమాలు చేపడితేనే రోడ్లు రహదారులు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఈ రంగాల కంటే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. ఇరిగేషన్కి అయితేనేమి, ఇవన్నీ పెడితేనే అభివృద్ధి ఉంటుంది. అవి పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దానికి డబ్బులన్నీ ఖర్చు పెడితే ఏముంటుంది అభివృద్ధి? ఏదో ఒకటో రెండో పరిశ్రమలు రావచ్చు. వచ్చిన దానివల్ల పెద్ద పారిశ్రామికరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి లేదు అంట.